ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అండ్ పాపులర్ కర్రీ తయారు చేసుకుందాం. అదే ఎగ్ మసాలా కర్రీ. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హోటల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. రైస్, చపాతీ, ఈవెన్ బిర్యానీతో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కర్రీ ఇది. ఎగ్స్లో ప్రోటీన్ ఎక్కువ, అందరికీ హెల్దీ అండ్ క్విక్ ఆప్షన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. సూపర్ స్పైసీ, సూపర్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ మన ఇంట్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో కాస్త కారం, కాస్త సాల్ట్, కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా వస్తాయి. మనము డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే ఎక్కువ టేస్ట్ రావు. సో ఇలా ఆయిల్లో ఇలా 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్రైండర్ బౌల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. దీనిలో 2 దాల్చిన చెక్కలు, 2 యాలకులు, 3 లవంగాలు, అలాగే అల్లంని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దీనిలో కాస్త ఎండు కొబ్బరి, కాస్త కొత్తిమీర వేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, అలాగే దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 బిర్యానీ ఆకులు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము ముందుగా గ్రైండర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ దీనిని 1 నుంచి 2 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 చెంచా కారంను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త ఉడికిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 1 నుంచి 2 నిమిషాలు ఉడికించి దీనిలో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కాస్త గరం మసాలాను వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. ఇలా మన కిచెన్లో కమ్మని సువాసనలతో ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మసాలా కరెక్ట్గా కలిసి ఎగ్స్లోకి బాగా చేరి మౌత్ వాటరింగ్గా తయారయ్యాయి. రోటీ, చపాతీ, పరాటా లేదా బిర్యానీ దేనితో తిన్నా కూడా ఇది సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు ఆనందంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వంటల వసంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో ఇంకో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.